సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. మెగాస్టార్ అని, పవర్ స్టార్ అని ఉత్తనే టైటిల్స్ వచ్చాయి. అలాంటి టైటిల్స్ తగిలించుకోవడానికి అర్హత ఉండాలి. అలాంటి అర్హత లేకపోతే ఆ టైటిల్స్ కి వాల్యూయే ఉండదు. మెగాస్టార్ అనే పదానికి చిరంజీవి గారు కానీ, పవర్ స్టార్ అనే పదానికి పవన్ కళ్యాణ్ కానీ బోల్డ్ అంత వెయిట్ తెచ్చారు. ఆ రెండు పవర్ఫుల్ టైటిల్స్ కి వాళ్ళిద్దరూ చాలా ఘనత కట్టబెట్టారు. పోతే అది ఊరికనే వచ్చేలేదు, ఎంతో శ్రమించి అభిమానుల్ని మెప్పించి సంపాదించారు. ఇప్పుడు మెగాస్టార్, పవర్ స్టార్ టైటిల్స్ రెండింటిని కలిపి మెగా పవర్ స్టార్ అని రామ్ చరణ్ పెట్టుకున్నాడు. అలా పెట్టుకున్న మొదట్లో వారసత్వంగా కలిసి వచ్చి ఆ పేర్లు పెట్టుకున్నాడు. ఆ టైటిల్స్ కి తగ్గ అర్హతని సంపాదించుకోగలడా అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ రామ్ చరణ్ మాత్రం ఆ టైటిల్ కున్న వాల్యూని ఎక్కడా తగ్గించే అవకాశం అయితే తీసుకోలేదు. ఎప్పుడు కూడా ఎక్కువ చేసి చూపెట్టేందుకే శ్రమించాడు. ఇప్పుడు ఆ టైటిల్ కి పూర్తి అర్హుడు అని అనిపించుకునే స్థాయికి చేరుకున్నాడు. నిజంగా ఏం డెడికేషన్, ఏం కమిట్మెంట్ అండి. బ్రూస్లీ సినిమా మొదలెట్టినప్పుడే అనుకున్నారు దసరాకి పట్టుకురావాలని. అనుకుంటారు చాలానే, అవ్వాలి కదా. అందులో బోల్డ్ అన్ని మ్యాటర్స్ ఉంటాయి, అన్ని సెట్ అవ్వద్దు. ఇంతకు ముందు కూడా చాలా సినిమాలు ఇలాగే టార్గెట్లు పెట్టుకుని తర్వాత చేతులు ఎత్తేశారు. ఇది కూడా అదే బాబుతో అనుకున్నారు. కానీ రామ్ చరణ్ మాత్రం చాలా సీరియస్ గా ఈ విషయాన్ని తీసుకుని అనుకున్నట్టుగానే దసరాకి సినిమాని తీసుకొస్తున్నాడు. అందుకోసం చిత్ర యూనిట్ మొత్తం కూడా బాగా కష్టపడింది. అలా కష్టపడటానికి స్ఫూర్తి రామ్ చరణ్ అని చెప్తున్నారు. మొన్న మధ్యనే షూటింగ్ తొందరగా కంప్లీట్ కావడం కోసం ఓ రోజు కంటిన్యూస్ గా 17 గంటలు పనిచేశారని చెప్పారు. ఇప్పుడు చూస్తే చివరి పాట షూటింగ్ కంప్లీట్ చేయడం కోసం ఏకదాటిగా 24 గంటలు పనిచేశారంట. మామూలుగా డైలాగులకు సంబంధించిన పిక్చరైజేషన్ అయితే ఓ మాదిరిగా ఉంటది, కానీ సాంగ్ షూటింగ్ అది ఓ మాస్ సాంగ్ షూటింగ్. జానీ మాస్టర్ లాంటి కొరియోగ్రాఫర్. మూవ్మెంట్స్ లో కాంప్రమైజేషన్ ఉండదు, స్టెప్స్ అదిరిపోతాయి. ఏ రేంజ్ లో తీసుకోవాలి బాడీని. అంత టఫ్ టాస్క్ ని 24 గంటలు కంటిన్యూస్ గా చేయటం అంటే రామ్ చరణ్ కష్టాన్ని తలుచుకుంటుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ అలానే మిగతా డాన్సర్స్ కూడా రామ్ చరణ్ తో పాటు ఉన్నారని చెప్తున్నారు. కానీ మేజర్ ఫోకస్ రామ్ చరణ్ మీదే ఉంటుంది. కాబట్టి పాటలో అందరికంటే ఎక్కువగా డాన్స్ చేయాల్సిన బాధ్యత చెర్రీ మీదే ఉంటుంది. సో అందరికంటే ఎక్కువగా కష్టాన్ని మోయాల్సింది అతనే. ఈ విషయాన్ని తలుచుకుంటుంటే చెర్రీ మీద బోల్డంత రెస్పెక్ట్ పెరిగిపోతా ఉంది. వర్క్ పట్ల అతని డెడికేషన్, లక్ష్యాన్ని అనుకున్నట్టుగానే కంప్లీట్ చేయడానికి అతను పడిన సిన్సియర్ తపన నిజంగా సూపర్ అని మాట్లాడుకోవాలి. పోతే ఈ సంగతి తెలిసిన తర్వాత రామ్ చరణ్ ఇంత కష్టపడిన లీలీ బ్రూస్లీ అనే సాంగ్ మీద బోల్డంత ఆసక్తి కలిగేస్తా ఉంది. సినిమాలో ఆ పాట ఎలా ఉందో చూడాలి అన్న క్యూరియాసిటీ పెరిగిపోతా ఉంది. అందుకోసం 16వ తారీఖు వరకు వెయిట్ చేయాలి. అంతలా కష్టపడి మెగా పవర్ స్టార్ చేసిన ఈ పాట అతని కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ గా నిలిచిపోవాలని మనందరం కోరుకుందాం. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.